మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లండన్లో కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ. జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కుప్పంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఏటీఎం దొంగతనంకు పాల్పడిన 4 నిందితులు అరెస్ట్. ఉత్తరాద్రి రాష్ట్రాల్లో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం దొంగతనానికి ప్రయత్నం చేసిన నిందితులు. ప్రధాన ముద్దాయిలైన షాహిద్ ఖాన్పై 26 కేసులు, ఇమ్రాన్ ఖాన్పై 15 కేసులు, ఏటీఎం దొంగతనాల కేసులు నమోదయ్యాయి. వీరికి బెయిల్ రాకముందే కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీలుగా మల్కా కుమ్రయ్య, అంజిరెడ్డి గెలుపుతో పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారం రవికుమార్ అధ్యక్షతన భాజపా రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. మల్కా కుమ్రయ్య, అంజిరెడ్డి గెలవడంతో తెలంగాణలో 40 శాసనసభ స్థానాల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, మేధావులు భారతీయ జనతా పార్టీని ఆదరించారని, రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, పేనుగొండ సోమేశ్వర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సమ్మయ్యచారి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మామిళ్ళ వెంకన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు అనుమల్ల ఎల్లయ్య, పట్టణ అధ్యక్షులు సంతోష్, సొసైటీ డైరెక్టర్ ఈర్లరాజు, బీజేవైఎం జిల్లా నాయకులు పూజారి మహేష్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, గత 2 రోజుల కిందనే మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా మనమే విజయం సాధించడం జరిగింది. 3 దిక్కుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి గుండు సున్నా. అంటే తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్లో కావచ్చు, మొన్న జరిగిన వరంగల్, ఇక్కడ ఖమ్మం, నల్గొండ కావచ్చు, ఎక్కడ కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా, గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఊసు లేకుండా ఇలా ప్రజలు, విద్యార్థులు, మేధావులు, టీచర్స్ ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాలంటే ఇది నిజంగా ప్రజలలో ఒక మార్పు మాత్రం. ఈ మార్పుకు నరేంద్ర మోడీ గారిని చూసి, ఈ పరిపాలన చూసి ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా, అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎదిరిస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. ఏమాత్రం సోయున్నా, ఏమాత్రం సిగ్గున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనీసం ఏదైతే హామీలు ఇచ్చి ఇలా తెలంగాణలో వీళ్ళు గద్దె మీద ఎక్కారో ఆ కనీసం ప్రజలకు జవాబుదారిగా ఉండి కనీసం ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందియకుండా ఇలా దొంగ చాటుగా ఇలా పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్ తిరిగే పరిస్థితి వచ్చింది.
ఇవాళ అదేవిధంగా పాలకుర్తి పరిస్థితి చూసుకుంటే గత 2-3 నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కనపడతలేరు. యాక్చువల్లీ మేము ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక ప్రజలను మోసం చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, కరీంనగర్లో ఉపాధి ఎలక్షన్లు మనకు ఇలా రుజువు అయినాయి. అందుకే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో మనమే గెలుస్తాం. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నమ్మండి. కళ్ళబొట్టిన మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో సీట్లో కూర్చున్నాడో అలాంటి దొంగలను, అలాంటి రాజకీయ ద్రోహులను, అలాంటి ప్రజలను మోసం చేసే నాయకులను మనం నమ్మితే మనల్ని మోసం చేసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ ఆ గెలుపు సందర్భంగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా ప్రతి మండలాలలో, తెలంగాణలో ప్రతి మండలాల్లో విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే మేము ఎంత ఉత్సాహంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తుండడానికి ఇది ఒక మాకు గెలుపు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇది మాకు ఒక తొలిమెట్టులాగా భావిస్తూ కార్యకర్తలందరికీ ఈ గెలుపును మేము ఏం చేస్తాం, కార్యకర్తలందరికీ ఇవాళ ఈ గెలుపును మేము స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జై బీజేపీ. స్థానిక ఉస్మానియా కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వరంగల్ పోచం మైదాన్ 80 ఫీట్ రోడ్లో గల రామరెడ్డి చికెన్ మార్కెట్ కంపెనీ అవుట్లెట్ యాజమాన్యం మరియు ప్రీమియం చికెన్ అండ్ ఫిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చికెన్ మరియు ఎగ్స్ మేళా నిర్వహించడం జరిగింది. ప్రీమియం కంపెనీ ఏజీఎం జ్ఞానశేఖర్ మరియు తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ స్వామి, రామ్ రెడ్డిస్ కంపెనీ డైరెక్టర్ చైతన్య కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున ఉచిత పంపిణీ నిర్వహించారు. దీనికి గాను 300 కేజీల చికెన్ మరియు 2000 కోడిగుడ్లు సుమారు 2500 మంది జనాలకు ఉచితంగా పంపించడం జరిగింది. ఇలా చేయడానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో చికెన్ తినవద్దు అని అపోహలు వస్తున్నాయి. అలాంటి అపోహలు నమ్మవద్దు అని తెలియజేస్తూ చికెన్ తినడం ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు అని తెలియజేస్తూ ఈ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మేళాలో 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ గారు మరియు రాజేష్ చికెన్ సెంటర్ ఓనర్ రాజేష్ గారు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని జనం నమ్మద్దండి. ఏదంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి ప్రతి మందికి ఒక అపోహ వచ్చింది. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మీరు చికెన్ గుడ్లు తినచ్చు, ఎక్కడ కూడా వచ్చేసి దానివల్ల వచ్చింది అని చెప్పేసి ఎక్కడ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రాబ్లం అయితే లేదు. డాక్టర్లు చెప్తున్నారు చికెన్ గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. మీరు ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మద్దండి. 100% అది రాంగ్, ప్రతిదీ నిజం కాదది. దానికోసమే మేము ఈరోజు వచ్చేసి వరంగల్
సెంటర్లో రామరెడ్డి చికెన్ సెంటర్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ పంపిణీ గుడ్లు చేస్తున్నాం. 300 కిలోలు చికెన్, 1500 గుడ్లు మేము పంచిపెడుతున్నాం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు అందరూ కూడా సురక్షితంగా తినచ్చు, సురక్షితంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన దేశపేట ఏడీపీ రోడ్ జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి రామరెడ్డి ప్రీపేడ్ చికెన్స్ ఆధ్వర్యంలో చికెన్ మీద ఏర్పాటు చేయడం. ఎందుకంటే మన గత 2 మంత్స్ చూస్తున్నాము ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధిని మొత్తం ప్రమాణం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ నానా వ్యాపారస్తులను కూడా నానా గురి చేస్తూ ఏంటంటే ఇది ఒక మాఫియా ఇది. ఎందుకంటే వీళ్ళ అనేక కారణాల వల్ల వీళ్ళ యొక్క బిజినెస్ను చెడగొట్టడానికి ప్రయత్నం తప్పించి తీసేది ఎటువంటి అయితే ఇలా లేదండి అని 2 మంత్స్ మీద వచ్చినా కూడా మీ ఫంక్షన్లో కూడా పెట్టినాం. మేము 5-6 ఫంక్షన్ అయినాయి, ఫంక్షన్లో పెట్టినాం. మేము కూడా దీనిలో తింటున్నాం. ఎక్కడైతే అది అవపడలేదు. దీనికి ఇబ్బంది ఏం లేదండి. ఈ మీడియా దాడులు చేస్తుందంటే చికెన్ బర్డ్ ఫ్లూ లేదు, ఒక ప్రమాణం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు చికెన్ తినొచ్చు అని మేము ఈ కార్యక్రమం ముందు చెప్పగలుగుతున్నాం. చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కలెక్టర్ వి సుబ్బారావు బుధవారం పరిశీలించారు. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను స్థానిక అర్చక స్వాములు ధర్మకర్తతో చర్చించారు. కోరుకొండ స్వామివారి హుండీల లెక్కింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలియజేశారు. స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు. లండన్లో భారీ భద్రతా లోపం తలెత్తింది. లండన్లో ఖాళిస్తానీ మూకాలు రెచ్చిపోయాయి. విదేశాంగ మంత్రి జైశంకర్పై ఖాళిస్తానీ సానుభూతి పరులు దాడికి ప్రయత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనపై ఈ దాడికి యత్నం జరిగింది. దాంతోపాటు భారత జెండాను అవమానించేలా ప్రవర్తించారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడతామని నిరసన చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితుల జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్ల వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మిసాల రామేశ్వరమ్మ, మిసాల లలితమ్మ, బిసమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు, నాగన్న, మియా బాషా తదితరులు పాల్గొన్నారు.
చూడండి పేదవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వేసిపోతున్నారు. ట్రాక్టర్లు టిప్పర్లు తెచ్చి వేస్తున్నారు. దాని వలన చాలా రోగాలు అయిపోయినాయి. మా చేనులు గడ్డి కాలువలు నీళ్ళు మొత్తం చేసినారు. నీళ్లు రావడం లేదు. చేనులకు పాలం పండగ పూర్తి చేసినారు. ఆ సత్తా ఇక్కడ వేయాల్సిన అవసరమే లేదని అన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఏనోలి, కోలంగూడ, పాటగూడ గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారి యొక్క మంచినీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించిన గ్రామ ప్రజలు కొన్ని నెలలుగా తమ గ్రామాలకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఒక్కరు ముందు మిగతా ఊరు పట్టుకోండి. మేము చాంబర్లో రోల్ చేసాం. ఒక అధికారిగా ఒక మానవతావాదిగా మేము అడగలేము. అర్థం ఉంది కాబట్టి మేమే ఇక దుప్పుని పోతాం. నాకు తెలుసు మీ బాధని కూడా మీరేమో రమ్మనండి. కలెక్టర్ గారు ఉన్నారా? రమ్మనండి. ఇక్కడ వస్తే మేము ఏమైందన్నా పోనీ మా దగ్గర ఒక్కటైనా చెప్పుకోవడానికి సమస్య మీరు పర్లేదు. మా గిరిజన బిడ్డలు ఎంతమంది రావాలా? మా గిరిజన బిడ్డలు జ్వరానికి చచ్చిపోవాలా? నీళ్ళకి చచ్చిపోవాలా? ఎండా చచ్చిపోవాలా? భూములు లేవు, ఏమి లేవు. మా గిరిజన నీళ్ళు చివరికి మాకు వదిలేదు కదా. మీరు ఈ సమస్యని చిట్లం చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు రమ్మని చెప్పండి. మీరు ఎందుకు ఇది మా హక్కు, ఇది మా హక్కు, మా హక్కు. గుంటూరుకు చెందిన అనిల్ బెహారా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహారా బినామీ రాజేష్ నాథ్ రాసలీలలు బయటపెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ బెహారా ప్రయత్నం చేస్తున్నాడు. అనిల్ బెహారా ఛాలెంజ్ చేస్తేనే నేను ఛాలెంజ్ చేసి గుంటూరు వస్తానని చెప్పాను. అనిల్ బెహారా ప్రతిరోజు నాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే అనిల్తో మాట్లాడేందుకు వచ్చాను. కానీ వివాదాలు వద్దని పోలీసులు నాకు చెప్పారు. అనిల్ బెహారాపై పోలీసులు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే నాకు వీడియో కాల్ చేశారో అంతా రికార్డింగ్ పెట్టుకొని ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికి ఇచ్చాను. అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను. అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నారు కదా. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు నేను అతన్ని వెళ్ళి ప్రశ్నించాను. అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహరా. అందుకే నా మీద ఇలా దాడి చేశాడు. అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది నేను త్వరలోనే నేను కూడా తేల్చుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పెగడపల్లి మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మోదుగుపల్లి అంజన్న ఆధ్వర్యంలో మాదిగలు తలపెట్టిన డప్పులతో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ కొత్తూరి బాబు మాదిగ, రాష్ట్ర మహిళా విభాగం శనిగారపు కాంతక్క మాదిగ, మహిళా జిల్లా అధ్యక్షురాలు సీనపల్లి వనితా మాదిగ, జిల్లా మహిళా అధికార ప్రతినిధి లక్ష్మీ మాదిగ, ఉపాధ్యక్షులు రాచర్ల భూమయ్య, సీనియర్ నాయకులు రాజయ్య, ఆత్మకూరి చందు, గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మెన వినోద్ మాదిగ, కోతూరి చంద్రశేఖర్ మాదిగ, మల్లారపు సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. గత
2024 ఆగస్టు 1న మనకు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం న్యాయమైన బద్దమని మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మనకు ఒక 2 నెలలు మనకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అది కూడా మనకు మాదిగలు ఎక్కువ జనాభా ఉన్న సందర్భంలో మనకు 12% కావాలని మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో మనం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని ముందస్తు గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యవసర అసెంబ్లీ సమావేశం పెట్టి మనకు వర్గీకరణ చేయడం జరిగింది. జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ నివేదిక లోటుపాట్లను సవరించి ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడీలుగా మూడు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఏబిసిడీలుగా కావాలని ఎంఆర్పీ డిమాండ్ చేస్తున్నాం. ఇది గత 30 సంవత్సరాలు చేసిన ఉద్యమాలు. మాదిగలు దేశంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి జనాభా తమాషా ప్రకారమే మనకు ఎస్సీ వర్గీకరణ చేయమని ఏబిసిడి 4 గ్రూపులు చేయమని ఎంఆర్పీ డిమాండ్ చేస్తూ రేపు పెగడపల్లి మండల కేంద్రంలో పుత్తూరు బాబు గారి ఆధ్వర్యంలో మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలో మనకు డప్పులతో దరు వేయడం జరుగుతుంది. పెగడపల్లిలో ఉన్న ప్రతి గ్రామాన ఉన్న మాదిగ బిడ్డలు పెగడపల్లి మండల కేంద్రానికి వచ్చి డప్పులతో మన మాదిగ శక్తి ఏంటో చూపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రేపు జరగబోయే ఈ ప్రదర్శన మన మాదిగల సత్తా ఏంటో చూపించడానికి ప్రతి మాదిగ బిడ్డ ఇది చివరి దశగా ఎస్సీ వర్గీకరణ చివరి దశ ఉంది కాబట్టి పెగడపల్లి మండల కేంద్రంలో దప్పులతో రావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలపై ఆమోదం తెలిపింది. దేవభూమి ఉత్తరాఖండ్లో 4,000 కోట్ల రూపాయల వ్యయంతో సోన్ ప్రయాగ్ నుండి కేదార్నాథ్కు రోప్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచారం ప్రసారాల శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. 2,730 కోట్ల రూపాయలతో 12 కిలోమీటర్ల మేర హేమాకొండ్ సాహిబ్ రోప్వేని కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. పశు ఔషధి కింద తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు అందజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा एक नई सोच अपने को दी है, विरासत भी विकास भी। हम अपनी विरासत पे गौरव करें और साथ ही साथ उसको मॉडर्न टाइम्स के हिसाब से डेवलप करने का भी प्रयास करें। इसमें पहला प्रोजेक्ट जो आज अप्रूव हुआ है वो है केदारनाथ रोपवे। 4 धाम में बहुत ही महत्वपूर्ण धाम है केदारनाथ धाम। यहाँ एक 12.9 किलोमीटर का रोपवे बनाने का आज फैसला लिया गया है। करीब 4,081 करोड़ 4,081 करोड़ रुपीस का ये प्रोजेक्ट होगा और जो 12 ज्योतिर्लिंग में से एक ज्योतिर्लिंग केदारनाथ जी है, वहां पर जितने श्रद्धालु भक्त जाते हैं उनके लिए 4 धाम की इस यात्रा में एक बहुत बड़ा माइलस्टोन ये प्रोजेक्ट बनेगा। जो बड़ा फायदा होगा वो ये होगा कि जो आज 8 से 9 घंटे की जर्नी है वो 36 मिनट्स की जर्नी हो जाएगी। दूसरा प्रोजेक्ट इसी कड़ी में है, विरासत भी विकास भी का हेमकुंड साहिब का रोपवे। हेमकुंड साहिब की जो बहुत बड़ी एक महत्वपूर्ण स्थान है हमारी संस्कृति में, वहां पे माना जाता है कि हमारे सिखों के 10वें गुरु गोविंद सिंह जी ने वहां पे तपस्या की थी। जैसा केदारनाथ जी में लगता है कि बहुत लोगों को जाने में सुविधा होगी, यहाँ पर हेमकुंड साहिब में भी जाने को लोगों को बहुत सुविधा होगी।
మార్చి 8న జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలని, మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ రోజున ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ వడ్డపల్లి రోడ్ కనకదుర్గ కాలనీ వైష్ణవి బ్యాంకెట్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఉత్తమ మహిళలను మెమెంటో శాల్వాతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణి మంజారి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు. మహిళలని సుమారుగా 150 మంది మహిళలకు పైగా మేము ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ గారైన గుండు సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కడియం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ, ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షుడైన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి గారు, మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు, మా శోభారాణి అక్క, మరియు మా జిల్లా అధ్యక్షుడైన బైరి రవికృష్ణ గారు, వీరంతా సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుబేదారి వడ్డేపల్లి రోడ్లో ఉన్న వైష్ణవి బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.